దేవాలయము ఎప్పుడు నిలబెట్టబడాలి, దేవాలయము ఎప్పుడు ప్రతిష్ఠ చేయబడాలి, ఇది దేవుని యొక్క చిత్తము, నియమము, ఇష్టము. ఇలా దేవాలయానికి దేవుడే డేట్ పెట్టినటువంటి సందర్భం ఒక్క నిర్గమకాండంలో కనబడద్ది. అర్థమైందా? ఇలాంటి ఇంకొక సందర్భం ఎక్కడ ఉండదు. మందిరము కట్టండి అన్నవాడు ఆయనే, పలానా రోజు పెట్టండి అన్నవాడు ఆయనే. మొదటి నెల అంటే 2వ సంవత్సరంలో మొదటి దినమున మందిరాన్ని మీరు నిలబెట్టాలి. మీరు ఆ దినాన్న ప్రతిష్ఠ చేయాలి. ప్రతిష్ఠ దినము అంటే ఇది ఎటువంటి దినము? ఇశ్రాయేలీలకు ఒక ఆనందకరమైనటువంటి సంతోషకరమైన దినము. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూద్దాం. ఎజ్రా 6:16 చదవండి. అప్పుడు ఇశ్రాయేలులు యాజకులను లేవీయులను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. దేవుని బిడ్డ, ఎజ్రా నెహెమ్యాల కాలంలో పాడైపోయినటువంటి మందిరాన్ని బాగు చేయడము, సరిచేయడము, దాని గోడలు కట్టడము. ఎజ్రా గారు ఒక మాట అంటారు, దావీదు గారు ఒక మాట అంటారు, దేవుని మందిరము మరి గుడారంలో ఉంది, నేనేమో గొప్ప భవనంలో ఉన్నాను. నా ఇల్లు గొప్పగా ఉంది, నా దేవుని ఇల్లు గొప్పగా లేదు. మరి గొప్ప ఇల్లు దావీదు ఎందుకు కట్టుకున్నాడు? ఎప్పుడైనా ఇలాంటి ఆలోచించరా? ఇంట్లో కూర్చొని బైబిల్ని ఆలోచించాలా? ఇప్పుడు అంత దేవాలయాన్ని గుడారంలో గుడ్డలతో ఉంచినప్పుడు ఈయన గొప్ప ఇల్లు ఎందుకు కట్టాడు? ఎందుకు కట్టాడు? ఎవరైనా చెప్పగలరా? ఏమ్మా, ఉండడానికేలే. గొప్పగా ఎందుకు కట్టాడు? ఒక భవనంలాగా ఎందుకు కట్టాడు ఆయన? నేనైతే సరంబి వేయబడిన ఇంటిలో నివాసం చేస్తున్నాను. ఒక్క నియమాన్ని కొన్నాడు ఆయన. ఏంటంటే, నా దేవుడు నేను కట్టే వరకు కూడా నా మంచం మీద పడుకొని నేను కింద పడుకుంటాను అన్నాడు. చాలండి, ఏదో తగ్గించుకున్నాడు కదా. మరి అసలు ఇల్లు ఎందుకు కట్టాడు? ఎలా కట్టాడు? అరే, నేను చెప్పిందని చెప్పండి అమ్మా. రేపు నుండి మిమ్మల్ని ఎవడు అడగడం. ఎలా కట్టాడు? దావీదు గారు ఎవరు? ఇప్పుడు రాజు ఇల్లు ఎలా ఉండాలో అలా కట్టాడు. అర్థమైందా? ఇప్పుడు వారు ఐగుప్తును ఎప్పుడో చూసొచ్చారు. ఫరో ఇల్లు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? గొప్ప అనకండి, ఎలా ఉంటుంది? ఫరో ఇల్లు అంటే అసలు ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది? నేను నిర్గమకాండం మొదటి 2 అధ్యాయాలు చెప్పినప్పుడు చాలాసార్లు మీకు చెప్పాను. నేను ఈ ఫరోకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఫరో గారు ఉండేటువంటి ఇంటిని ప్రేయో అంటారు. ప్రేయో. ఆ ఇంటిలో ఉన్నవాడిని ఫారో అన్నారు. అమెరికా ప్రెసిడెంట్ ఉండే ఇంటిని వైట్ హౌస్ అంటారు. ఈ పేర్లు బైబిల్లోనే వచ్చాయి. దేవుని బిడ్డ, నెహ్రూ గారు మన ప్రధానమంత్రి, ఆయన తీన్మూర్తి భవన్ అని ఢిల్లీలో ఉంది. గొప్ప ఇల్లు అది. నేను వెళ్ళా. ఆయన ఏ గదిలో చచ్చిపోయాడు పండుకుని అది కూడా నేను చూసా. ఆ బెడ్ అన్నీ కూడా అలానే ఉంటాయి. అది వారి సొంత ఇల్లు. అది తీన్మూర్తి భవన్ అంటే
ఓ విశాలమైనటువంటి ప్రాంగణం, తోట, కోటలాగా ఇల్లు. ఏంటంటే వారు ధనవంతులు కనుక నాన్నల కానుండి వారు కట్టుకున్న ఇంట్లో, ఆ ఇంట్లోనే ఉండేవాడు నెహ్రూ గారు. వాళ్ళ సొంత ఇల్లు అది. తర్వాత కూతురికి ఇచ్చాడా, మనవడికి ఇచ్చాడా, ఎవరికి అలా గవర్నమెంట్కి ఇచ్చేసాడు. అందుకే మేము చూడగలిగాం, మ్యూజియం కింద చేశారు దాన్ని. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎప్పుడో ఒక రాజును చూచారు. ఆ రాజు ఇల్లు చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు వాళ్ళకి రాజు వచ్చాడు, సౌలు గారు వచ్చారు, మొదటి రాజు. అరే మన రాజుకు కూడా ఏదైనా చేద్దామంటే అప్పటికప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? నెమ్మదిగా రెండో రాజు దావీదు వచ్చాడు. దావీదు వచ్చేసరికి ఒక గొప్ప ఇల్లు కట్టారండి. ఇప్పుడు దావీదు కానీ సామాన్యమైనటువంటి గుడిసెలో ఉన్నాడు అని అనుకుందాం మనం, గుడారంలో ఉన్నాడు అనుకుందాం మనం. ఇప్పుడు పక్క దేశాల్లో ఏమంటారు చెప్పండి? రాజు అంట, రాజు అంట. ఎలాంటి ఇంట్లో ఉంటున్నాడు చూడండి. మా పనులు కూడా ఉండరు అందులోను. మా సైన్యాధిపతి ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుంది అంటారా అనరా? అందుకుంటున్నాడు ఆ ఇంట్లో. హోదాను బట్టి ఉండాలమ్మా, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి ఉండాలి, స్టేటస్ను బట్టి ఉండాలి. అప్పుడే దేవునికి మహిమ. ఒక నాయకుడు నివసించేటువంటి ప్రాంతము కూడా ముఖ్యమే. దేవుని బిడ్డ, సరే, దేవుని ఇంటిని వారు ప్రతిష్ఠ చేసిరి, మందిరాన్ని. అసలు ఈ మందిరము ఎందు నిమిత్తమో దేవుడు ఏర్పాటు చేయమన్నాడు అంటే, దేవుని యొక్క మహిమ. 40వ అధ్యాయము మనం మధ్యలో ఒక మాట చదువుదాం. మనం 34 వచ్చిన దగ్గరికి రండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుని తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుడు చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. దేవుని మహిమతో నిండిపోయింది మందిరము. గనుక మోషే ప్రత్యక్షపు దేవుని బిడ్డ, దేవుడు ఎలాంటి మందిరాన్ని కోరుకున్నాడు అలాంటి మందిరాన్ని వారు ఏర్పాటు చేశారు. కనుక దేవుడు అందులోనికి దిగి వచ్చాడు. దేవుడు అందులో ఉండడానికి నిర్ణయించుకున్నాడు, దిగి వచ్చాడు. ఇవాళ మానవులు కట్టినటువంటి ఈ మందిరము దేనితో నిండిపోయిందంటే దేవుని మహిమతో నిండిపోయింది. దేనితో నిండిపోయింది? దేవుని మహిమతో నిండిపోయింది. దేవుని మహిమతో నిండిపోయిన మరొక్క ప్రాంతాన్ని కానీ ప్రదేశాన్ని కానీ మీరు ఎవరైనా చెప్పగలరా? ఈ సౌండ్ వినపడడం లేదా సరిగ్గా? నేను క్లియర్గానే అడిగాను. ఇప్పుడు దేవాలయం దేవుని మహిమతో నిండిపోయిందంట వేళ. అలా దేవుని మహిమతో నిండిపోయిన మరొక ప్రాంతాన్ని ఎవరైనా చెప్పగలరా? సొలొమోను దేవాలయం, అది కూడా మందిరమే కదమ్మా, అది కూడా మందిరమే కదా. దేవుని మహిమతో నిండిపోయిన ప్రాంతం అంటే అక్కడ ఏదో అంటున్నారు. దేవుని మహిమతో నిండిపోయిన ప్రాంతం అంటే మీరు ఏదేదో తడుక్కుంటున్నారు, కానీ అది చాలా పాలు దగ్గర పిల్లల్ని అడిగితే చెప్పే ఆన్సర్ అది పరలోకం. లేకపోతే నీ మహిమతో ఉంటుంది అక్కడ అది. మా చిన్నప్పుడు మా అమ్మగారు రక్షణ పద్యాలు పుస్తకం ఒకటి పట్టుకుని మా అందరితో కంఠత్వం చేయించారు. నేను ఒక్కనే పొడుస్తానని చెప్పట్లా. ఆ ఇంట్లో 5గురు ఉంటే 5గురికి వచ్చి పద్యాలు. అలాగా పాడకపోయినా కొంత చెప్తారు. అందులో ఫస్ట్ పేజీలోనే కొన్ని ఆది లేనప్పుడు అని ఓ పద్యం ఉంటుంది. అదంతా పాడిన కానీ అందులో ఒక చిన్న మాట ఏముంటుందంటే, సర్వమును శూన్యముగా నుండెను చప్పుడన్న మాట ఏ లేదు, దేవుని మహిమ తప్ప ఊహలోనికి రాగలది ఒకటి అయినను లేదు, దీని రుదులు అనాది అందరూ. ఆ ఫస్ట్ పేజీలో ఉంటుంది. అవి ఇప్పుడు ఆ పుస్తకాలు ఎక్కడ ఉంటే కూడా తెలియదు, చిన్నప్పుడు నేర్చుకున్నాయి ఇవన్నీ. సర్వము శూన్యముగా ఉందంట, అసలు శబ్దమే లేదంట, ఆది లేనప్పుడు. అది
దేవదూతలు లేరు, దివి లేదు, భువి లేదు, సూర్యచంద్రులు లేరు, చుక్క లేదు. ఏమీ లేనప్పుడు అసలు ఎలా ఉందంటే దేవుడు ఒంటరిగా అనే తీసరిల్లే. ఆ టైంలో దేవుని బిడ్డ అంత శూన్యముగా ఉందంట, దేవుని మహిమతో నిండిపోయిందంట అదంతా కూడా ఆ రోజుల్లోనే. ఇప్పుడు పరలోకము దేంతో నిండిపోయి ఉంటుంది? దేవుని మహిమ. ఇంతకాలమునకు దేవుడు తన మహిమను భూలోకానికి తీసుకొచ్చాడు. ఈ మహిమను తన ఆలయములో పెట్టాడు. తాను ఇష్టపడి కట్టించుకున్నటువంటి ఆ మందిరంలో పెట్టాడు. దేవుని బిడ్డ ఈ వాక్యాన్ని చూస్తే దేవాలయము, ఎందుకు దేవాలయాన్ని దేవుడు వారికి ఇచ్చాడు అంటే మొదటి మాటగా దేవుని మహిమతో నింపుట కొరకు. ప్రియులారా, రెండవదిగా ఈ దేవాలయము వారికి ఎందుకు ఏర్పాటు చేశాడంటే దైవ పరిపాలన కొరకు. ఆయన ఆలయములో ఉండి పరిపాలన చేస్తాడు. నిర్గమకాండము 25వ అధ్యాయము 21, 22 వచనాలు చూస్తే, అక్కడ నేను నిన్ను కొలుసుకొని కరుణాపీఠం మీద నుండి, శాసనముల గల మందసం మీద నుండి, మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి ఇశ్రాయేలు నిమిత్తము ఆజ్ఞాపించు శబ్దము నీకు తెలియజెప్పేదను. ఇశ్రాయేలు కొరకు ఒక రాజు ఉంటే ఏం చేస్తాడో నేను అలా పరిపాలించుకుంటాను. దైవ పరిపాలన కావాలి ప్రియులారా, దైవ పరిపాలన. మరి దేవునికి పరిపాలించాలనేటువంటి ఒక కోరిక ఉంది. కానీ పరలోకంలో అయిందే పరిపాలన. భూమి మీద జాగ్రత్తగా విను, భూమి మీద దేవుడు ఒక దినం పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలన ఆయన ఒక్కడే చేయడు. ఎవరితో చేస్తాడు? వధువు సంఘముతో చేస్తాడు. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మన విశ్వాసం ప్రమాణంలో ఉంటుంది. ఈ భూమి ఎందులో ఒక భాగం అవుతుందట? అదే 1000 ఏండ్ల పరిపాలన. దేవుని బిడ్డ పరిపాలించాలి, నరులను నేను పరిపాలించాలి. ఎందుకు పరిపాలించాలంటే దేవుడు పరిపాలన చేస్తే స్వచ్ఛంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది, ఆత్మీయముగా ఉంటుంది. అది అంతే. మానవుల పరిపాలనకి దేవుని పరిపాలనకి అంతే తేడా. మూడవదిగా ఈ దేవాలయము ప్రయాణములో ఉన్నారు వారు. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 18వ వాక్యాన్ని 18, 19 వచనాలు మనం చూస్తే, యెహోవా నోటి మాట చొప్పున దేవాలయం వారికి ఎందుకు ఇచ్చాడంటే వారిని నడిపించడానికి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. ఇశ్రాయేలు ప్రయాణంలో ముందుకు సాగారు. ఎందుకు సాగారు? ఆయన నోటితో మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం. ఎవరి నోటి మాట ఇది? దేవుని నోటి మాట. దేవాలయములో నుండి శబ్దం వస్తుంది. దేవాలయములో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. నోటి మాట. రేపు మీరందరూ పొద్దున్న బయలుదేరాలి. ఏమండి? సడన్గా మీరందరూ బయలుదేరాలి. ఎక్కడికి వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో దేవుడు చెప్తాడుకో. నేను నా జీవితంలో ఒకసారి ఆ ఘట్టం చూశాను అన్నమాట. మరి మేము ఎయిర్ఫోర్స్లో ఉన్నప్పుడు, నేను బికనేర్ సిటీలో నాల్ అని అక్కడ ఒక యూనిట్లో జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రాక్టీస్ కొరకు, నిజమైన వారు కాదు అది, ప్రాక్టీస్. సడన్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోండి అంటే అలా కుదరదు. ఎన్నో ఎక్విప్మెంట్లు ఉంటాయి అక్కడ. రాడార్లు ఉంటాయి, అన్ని వెహికల్స్లు ఉంటాయి. అవన్నీ టెంట్లు గింట్లు అన్నీ కుర్రోడ్లు పీకేసుకుంటారు. ఎవడు మట్టుకాడు ప్యాక్ చేసుకుంటారు, లోడ్ చేస్తారు. ఆ సిగ్నల్స్ ఉంటాయి, చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది. అది చిన్న విషయం కాదు.
వారు ఖచ్చితంగా 3 గంటల్లోగా మీరు మూవ్ అవ్వాలి అని ఉంటుంది అనమాట. సో వీళ్ళంతా ఎవడి పనిలో వాడు గబగబా బ్యాట్ వేసుకుంటూ ఉంటే దగ్గరుండి కన్నులతో చూశాను నేను. ఫైనల్గా కమాండర్ వచ్చి ఆర్ యు రెడీ అంటే ఎస్ సార్ అన్నారు వాళ్ళు. దెన్ మూవ్ అన్నాడు అనమాట. ఏం చేయరు, ఇక్కడి నుంచి ఏ దివాన్చరో వెళ్ళిన తర్వాత అరే ఆగిపోండి, కాలు వచ్చింది వెనక్కి వచ్చేయండి అని అంటారు. అది ప్రాక్టీస్. అది ఇశ్రాయేలీలు కూడా ఇదే పద్ధతిలో దేవుడు ఇప్పుడు చెప్పే గంటలో వెళ్ళిపోండి అని అండు. ఎందుకంటే ఈ గుడారం పీకాలి, దాన్ని నీట్గా మడత పెట్టాలి, ఎలా పడితే అలా పడేయకూడదు, అందులో పవిత్రమైనటువంటి వస్తువులు ఉన్నాయి, పనివాళ్ళు లోపలికి వెళ్ళాలి, నీళ్ళు బట్ట కప్పి తాళ్ళు కట్టాలి, కర్రలు తీసి ఉంగరాల్లో పెట్టాలి, మందసాన్ని మోసి బయటకు తేవాలి. అవన్నీ తెచ్చాక టెంట్ పడగొట్టిండ్రా అంటే అప్పుడు పడగొట్టాలి, ప్యాక్ చేయాలి. ఇదంతా కూడా దేవుడు నోటి మాటతో చదువమ్మా. యెహోవా నోటి మాట చెప్పిన ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చెప్పిన వారు తమ గుడారములు వేసిరి. అది చూసారండి, యెహోవా ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు ఆయన? ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు? మందిరములో నుండి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన అంశం ఏంటంటే అసలు ఈ మందిరం ఎందుకు అనేది చెప్తున్నా. మీరు మెయిన్ అంశమే వదిలేస్తే ఎలాగా? ఇప్పుడు మీరు సినిమాలు వెళ్ళి చూస్తారో లేకపోతే టీవీలో చూస్తారో ఎలా చూస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు సినిమా చూసి కూడా ఎవడన్నా మధ్యలో హీరో ఎవడో మర్చిపోతాడా? మరీ మొఖాలు అలా పెట్టకండి, నాకు సిగ్గేస్తుంది. ఎవడన్నా ఏ సినిమాకి వెళ్ళాడో, పోనీ మీరు కాకపోతే ఎవడో ఒకడు ఏ సినిమాకి వెళ్ళినాడు, ఆ హీరో ఎవడో మళ్ళీ మధ్యలో మర్చిపోతాడా? కానీ మన అంశం మాత్రం గుళ్ళో మర్చిపోతాం మనం. మన అంశమే మన హీరో. ఇశ్రాయేలుకు దేవుడు మందిరం ఎందుకు ఇచ్చాడు అన్నది కదా ఈ అంశం. దేవుని బిడ్డ 3 అంశాలు చెప్పుకున్నాం. 1 దైవ పరిపాలన, దైవ మహిమతో నింపడానికి. 2 దైవ పరిపాలన. 3 ప్రయాణములు, దైవ నడిపింపు. 4వది 29వ అధ్యాయము ఒకసారి 42 నుండి కొన్ని మాటలు చదువుదాం మనం. 29వ అధ్యాయము నిర్గమ. చదువు ఎంతసేపా? ఇది యెహోవా సన్నిధి సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునద్ద మీ తరతరములకు నిత్యము అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును, అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడు. కొన్ని మాటలు చెప్పుకుందాం. దేవుడు అంటాడు, నేను అక్కడికి వచ్చి మందిరంలోనికి వచ్చి ద్వారమునద్ద నీతో మాట్లాడతాను, ఇశ్రాయేలు వారితో మాట్లాడతాను, ఇంకా నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను, అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. దేవాలయము నా మహిమ వలన ఇంకా పరిశుద్ధపరచబడుతుంది. ఇంకా నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇశ్రాయేలుల మధ్య నివసించి వారికి దేవుడనయ్యుందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారికి దేవుడనైన యెహోవాను. నేనే ఇన్ని చేసినటువంటి నేనే వారి దేవుడను అని వారు తెలుసుకోవాలి. మీరు ఇశ్రాయేలు జీవితం ఎక్కడితో ఆపేయకుండా, నిర్గమకాండంతో ఆపేయకుండా ఇశ్రాయేలు జీవితం ముందుకు చదివినట్టయితే, మీరు చదివే ఉంటారు, ఈ గ్రంథాలనేవే కదా, ముందుకు సాగినట్లయితే ఇన్ని చూసిన ఇశ్రాయేలీలు ఏం చేశారండి? నేను మోషేని కలుసుకుంటాను, ఇశ్రాయేలుని కలుసుకుంటాను, నేను ద్వారం దగ్గర మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను, మీతో మాట్లాడతాను, మీకు అన్నీ చెప్తాను, మీకు అన్నీ చేస్తాను, ఇవన్నీ చెప్పినటువంటి దేవుని మాటను పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేశారండి? తర్వాత కాలంలో విగ్రహాలు పెట్టుకున్నారు. మీకు నేను న్యాయాధిపతుల గ్రంథం చెప్పాను. నేను ఒక్కొక్క న్యాయాధిపతి వచ్చిన కాలంలో 20 ఏళ్ళు ఒకటి చేతికి అప్పచెప్పాడు, 20 ఏళ్ళు ఇంకొకటి చేతికి అప్పచెప్పాడు. ఎందుకని? అరే ఈ గ్రంథంలో నేను మీ దేవుణ్ణి, నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నా మాటే వినాలి, నన్నే ఆరాధన చేయాలి అని ఇన్ని చిలక్క చెప్పినట్టు చెప్తే కొవ్వెక్కి, అమ్మ ఫస్ట్ తరం బాగానే ఉంటుంది, మీకు మానవ జీవితం ఇంకా అర్థం కాకపోతే నేను అవన్నీ ఇప్పుడు అంచనా వేసేస్తాను.
ఒక వ్యక్తి కష్టపడి పైకి వచ్చి ఉద్యోగం చేసుకొని పిల్లల్ని కష్టపడి సెటిల్ చేశాడు అనుకో, ఆ తరం చాలా భక్తిగా, చాలా శుద్ధిగా, చాలా పద్ధతిగా పెంచుతారు. నెక్స్ట్ తరం మా బాబు సంపాదించాడు, వీడు బండి వేసుకుని తిరుగుతాడు, వీడికి చదువు కూడా అవ్వదు సరిగ్గా, వాళ్ళ నాన్నలతో ఉద్యోగం సంపాదించలేడు, వీడు పండిత పుత్ర అది కూడా తెలియదు మీకు, వదిలే పావన సుంట ఏదో ఉంటుంది, ఆడికి చదువు ఎక్కదు. వీళ్ళ బాబేమో ఆగించి దాకి ఈ కూలి పని చేసుకొని కష్టపడి చదువుకొని ఏదో చిన్న ఉద్యోగం చేసుకొని ఆడు బాగానే చిన్న ఇల్లు కొట్టుకొని బాగానే ఉంటుంది. అంటే తరాలు మారే కొలది ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఒక స్టెప్ ఎదిగి ఏ రాజకీయ నాయకులు వేయరు అనుకోండి, ఆ రాజకీయ నాయకుడు కొడుకులు ఎలా ఉంటారండి, కార్లు వేసుకొని జమ్మని తిరుగుతూ ఎవరినో వృద్ధేసి కాళ్ళు ఎరకొట్టేసి మీదకి ఎక్కించేసి కేసులు ఆడు బదిలి. అంటే వాళ్ళ తాతలు ఎలా బతికారు, ఎంత భక్తిగా బతికారు, ఎంత ప్రార్థనలు చేశారు, ఈ మనవడి దగ్గరకు వచ్చేసరికి మన కళ్ళు ముందే కనబడిపోతుంది కదా ఇదంతా. మన కళ్ళ ముందు కనబడతలేదా? మీరు ఎవరిని చూడలేదు ఇటువంటి వాడిని? ఇంతమంది పేర్లు చెప్పగలను నేను. ఇశ్రాయేలు వాళ్ళే ఇదంతా చేసింది. అడవిలో ఉన్నప్పుడు దేవా 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 దేవా, శ్రమలో ఉన్నప్పుడు దేవా 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 దేవా, బాగానే కష్టంలో ఉన్నప్పుడు బాగానే ప్రార్థన చేస్తారు. కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఓ పాస్టర్ గారు కొట్టు ఫోన్ మీద పోను, నిన్న చేసావు కదమ్మా, మళ్ళీ ఇంకో కష్టం వచ్చిందండి. ఆ తర్వాత కష్టం తీరిపోయింది. 6 నెలలైనా సరే పాస్టర్ కనబడ మళ్ళీ కనబడితే మరన్నా చెప్పాలా? అరే బాబాయ్, ఇంత గ్రంథం చదివా కూడా నాకు లైఫ్ అంటే ఏంటో అర్థం కాకపోతే నేనేం బాధని? ఈ గ్రంథంలో ఉన్నదే రిపీట్ అవుద్ది. కూర్చోబెట్టి నేను మీకు దేవుడై ఉంటాను, నేను మీకు ఎలా ఉంటాను, నేనే మాట్లాడతాను, నేనే నడిపిస్తాను, నేనే పరిశుద్ధపరుస్తాను, నా మందిరం పరిశుద్ధమైంది అన్నీ చెప్తుంటే, ఏ మందిరాన్ని అయ్యా మీరు నిలబెట్టారు? ఏ మందిరాన్ని? దేవుని మాటను నిలబెట్టావా? దేవుని మాటను నీవు నిలబెట్టావా? దేవుని మాట మీద నువ్వు నిలబడ్డావా? నేను తరతరాలకు నిన్ను ఇలా ఉన్నట్టయితే ఆశీర్వదిస్తాను అన్నాడు కదా. దేవుని బిడ్డ, వాక్యంలో మనం చూస్తే ప్రజలను పరిశుద్ధపరచుటకు ఈ దేవాలయము ఏర్పాటు చేయబడినది. దేవాలయము వలన మీరు పరిశుద్ధపరచబడుదురు. ప్రియులారా, ఆలయమును గూర్చి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి ఇంకొక మాటలో మనం చెప్పాలంటే, వారు దేవునికి బలు అర్పించడానికి కూడా ఈ దేవాలయం ఏర్పాటు చేయబడింది. బలులు అనగా ఆరాధనను ఎందుకు దేవుడు ఇంత ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చాడు అంటే, పరలోకంలో ఆరాధన ఉంటుంది. ఈ భూమిలో ఉన్నవన్నీ పరలోకంలో ఉండవు, కానీ పరలోకంలో ఆరాధన ఉంటుంది. పరలోకంలో స్తుతి ఉంటుంది, పరలోకంలో పాటలు ఉంటాయి, పరలోకంలో ప్రార్థనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే భూమి మీద ఉన్నవన్నీ ఉండవు, కానీ అర్థమైందా? పరలోకంలో సంగీతం ఉంటుంది, పరలోకంలో వాయిద్యాలు ఉంటాయి, పరలోకంలో పాటలు పాడేవారు ప్రత్యేకంగా కూడా ఉంటారు. ప్రియులారా, మరి లూసిఫర్ ఉన్నాడే, మీకు అందరికీ తెలుసు కదా, లూసిఫర్ తెలుసు కదా. ఆయన ఎవరండి అని అడగండి. సో అలా అడిగిన వాళ్ళని లూసిఫర్ ఎత్తుకెళ్ళిపోవును గాక. సో లూసిఫర్ ఉన్నాడే, ఆయన సాతానుగా మారకమునుపు ఆయన డ్యూటీస్ ఏంటి? ఆయన దేవదూతలకి డ్యూటీస్ ఉంటాయి. నేను డిసెంబర్లో దేవదూతల గురించి చెప్పినప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఇప్పుడు గాబ్రియల్ దేవదూత ఉందనుకోండి, ఆయన పని భూలోకంలో ఏ మనుషుల దగ్గరికైనా వెళ్ళి న్యూస్ అందించాలి, వర్తమానం చెప్పాలి అంటే గాబ్రియల్ని పంపుతాడు. మీరు ఎప్పుడు చూడు గాబ్రియల్ దేవదూత మరి ఎందుకు వచ్చింది, గాబ్రియల్ దేవదూత జకరియా దగ్గరకు వచ్చింది, గాబ్రియల్ దేవదూత యోసేపు కనబడింది, జ్ఞానులకు కనబడింది, అందరికీ గాబ్రియలే. పైన మెసేజ్ వచ్చింది అంటే మెసెంజర్ అనమాట ఆయన వార్తలు, అయ్యారు వార్తలకు అని రాశారు. ఆ టీవీలో కొన్ని 100 మంది పనిచేయచ్చు కాక, కానీ వార్తలు చదివే వాళ్ళు అంటూ ప్రత్యేకంగా ఉంటారు. వారు మాత్రమే చదువుతారు. టీవీలో రేడియోలో పనిచేసే వాళ్ళు అందరూ వార్తలు చెప్పరు. అర్థమైందా? ఓకే. అలాగే పరలోకంలో
లూసిఫర్ యొక్క మొదటి స్థితి ఏంటంటే, దేవుని బిడ్డ, వర్షిప్ లీడర్ అంటారండి ఆయన్ని, వర్షిప్ లీడర్. మరి ఆరాధన, మన సంఘంలో ఆరాధన ఒక అర్ధగంట పడద్ది మన సంఘంలో. ఈ అర్ధగంటలో పాటలు కాదు, ఆరాధన మొదలు పెట్టాక పాస్టర్ గారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అని దీవెనిచ్చాక ఖచ్చితంగా లెక్కేస్తే క్యాలిక్యులేషన్ ఉంటుంది మాకు. అరగంట లోపులో మన ఆరాధన పూర్తవుతుంది. ఆదివారము ఆరాధన దినము. దైవజనులు ఆరాధన గురించి దైవజనులు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆరాధనలు లేక ఆరాధన దినాన్న దేవాలయములో యాజకుడు మొట్టమొదటి అంగీలు వేసుకొని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అని మొదటి దీవెన పలికినప్పుడు సంఘమందరూ అంటారు, ఆమెనంటారా? మీలో పోయిన ఆదివారం ఆమెను అన్నవాళ్ళు ఎంతమంది వచ్చేయత్తని చూస్తాను నేను. ఇంతమంది ఆరాధనకు వచ్చేస్తారా? మన గుళ్ళో, వేరే గుళ్ళు అయితే వాళ్ళకి ప్రసంగాలు సరిగ్గా లేకపోయినా ఆరాధనకు మాత్రం టైంకి ఉంటారు. 7 ఆమెన్లు ఉంటాయంట, గుర్తుపెట్టుకో. భక్తి అంటే ఏంటనుకున్నావు నువ్వు? ఎవడో ఏదో చెప్తే అది భక్తి అనుకుంటున్నావా నువ్వు? దైవజనులు చెప్పిన విషయం 7 ఆమెన్లు ఉంటాయంట. ఒక విశ్వాసికి ఆరాధన దీవెన సంపూర్తిగా అందాలి అంటే 7 సార్లు ఆమెన్ అనాలంట గుళ్ళో. ముగింపు ప్రార్థన చేశాక పాస్టర్ గారు మరలా దీవెనిచ్చినప్పుడు ఆమెన్ అంటారు కదా, అంటే అప్పటి వరకు 7 ఆమెన్లు వస్తాయన్నమాట. ఈ 7 సార్లు ఎవరైతే ఆమెన్ అని చెప్తారో వారు ఆ ఆరాధన యొక్క సంపూర్ణ ఫలము ఇంటికి తీసుకెళ్తారట. అర్థమైందా? అర్థం కాదు, ఇంకో 100 సార్లు చెప్పినా అర్థం కాదు. అర్థమైంది అంటే నువ్వు ఎన్ని ఆమెన్ అంటావో లెక్కెట్టుకో ఒకసారి, ఎన్ని ఆమెన్లు అంటావో ఒకసారి లెక్క పెట్టుకో. 7 ఎందుకని లేకపోతున్నావు నువ్వు? అమ్మా, దేవునిని ఆరాధించడానికే మనం ఉన్నాము. దేవుడు పరలోకం తీసుకుని వెళ్ళడానికి 7 తరగతులు 7 అంతస్తులు అని చెప్పుకుంటాం కదా. ఈ 7 అంతస్తులకు దేవుడు ఎలా నిన్ను సెలెక్ట్ చేస్తాడు? దేన్ని బట్టి సెలెక్ట్ చేస్తాడు? మన దేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఒక మేధ ఉండేవాడు. ఆయన పేరు చెప్తే చాలామంది ఎడ్యుకేటెడ్ పిల్లలకి తెలుసు. ఆయన పేరు రామానుజన్. రామానుజన్ అంటే తెలియనోడు ప్రపంచంలోనే ఉండడు. ఆయన మ్యాథ్స్ అన్నమాట, దున్నేస్తాడు పట్టుకొని. సో రామానుజన్ ఎగ్జామ్ రాస్తేనంట 100కి 1000 మార్కులు వస్తాయంట. అంటే లెక్కని ఒక లెక్క ఆ పేపర్లో ఇస్తే దాన్ని 10 రకాలుగా ఎలా చేయొచ్చో రాస్తాడంట. ఓహో, ఇలా కూడా రాయించేంటి అని మాస్టర్ అనుకోవాలన్నమాట. అంత నాలెడ్జబుల్ మ్యాన్ రామానుజన్. లెక్కలు ఎప్పుడు అందుకుంది, అది అందులో నో డౌట్. బట్ ఇంగ్లీష్ ఫెయిల్. నీకు ప్రసంగానికి 10 మార్కులు పడతాయి, ఆరాధనకు పడ్డాయా? అంటే దేన్ని బట్టి మార్కులు నీకు ఆ తరగతుల్లో ఒక్కొక్క తరగతి దాటి పైకి వెళ్ళాలి అని అంటే మరి దేన్ని బట్టి మార్కులు? పాటలకు మార్కులు ఉంటాయి, ఆరాధనకు మార్కులు ఉంటాయి, వాక్యము నేర్చుకున్నావు లేక విన్నావు దానికి మార్కులు ఉంటాయి. మన బడిలో ఒక్కొక్క సబ్జెక్టుకి ఇన్ని మార్కులు. ఫైనల్గా అవన్నీ కూడితే వీడికి ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా, ఫెయిలా అనేది ఎలా వచ్చిందో దేవుడు కూడా అలాగే వేస్తాడు. ఏదో ఒక దాంట్లో చాలా బలంగా ఉన్నాం కదా, దాంతో కొట్టుకెళ్ళిపోదామని అంటే ఈ రామానుజంలాగా ఉంటుంది. ఆయన మ్యాథ్స్ దున్నేస్తాడు పట్టుకొని, పాపం ఇంగ్లీష్ ఫెయిల్ కొన్నిసార్లు. దేవుని బిడ్డ, దేవునిని ఆరాధించుట, పరలోకములో పెద్దలైనటువంటి వారు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం అంతా కూడా పరలోకపు ఆరాధనే మనకు ఎత్తి చూపిస్తూ ఉంది, వివరాలు ఇస్తూ ఉంది. అక్కడ ఎవరి ఆరాధన వారికి డివైడ్ చేయబడింది, విభాగింపబడింది. ఎట్లా అంటే ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో దూతలు దేవుణ్ణి ఆరాధించారు,
దూతల ఆరాధన, జీవులు దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. జీవుల ఆరాధన, పెద్దలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. పెద్దల ఆరాధన. ఇట్లా ఒక్కొక్క ఆరాధనను గురించి ఆ 4వ అధ్యాయము వివరంగా అంటే అందరూ ఆయనను ఆరాధించే వారే ఉన్నారు పరలోకంలో. సో విశ్వాసులుగా మనం పరలోకం వెళ్ళి అక్కడ ఏం చేస్తామండి? మొట్టమొదట దేవునిని ఆరాధిస్తాము. ప్రియులారా, పెద్దలు వీణలు చేతబొట్టుకున్న వారై ఆ వీణలను కాసేపు ప్రక్కన పెట్టారు. వారు కొత్త కీర్తన పాడుతూ ఉన్నారు. వాయిద్యాలు ఉన్నాయి పరలోకంలో. అన్నిటితో దేవుని ఆరాధిస్తున్నారు. దేవుని బిడ్డ, భూమి మీద దేవుని నోటితో ఆరాధించడం, సంఘముగా కలిసి ఆరాధించడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేవాలయంలో ఇతర రూపాల్లో కూడా దేవుని మనం ఆరాధిస్తూ ఉంటాము. దేవుని బిడ్డ, దేవాలయము ఎందుకు ఏర్పాటు చేయబడింది? దేవాలయమును నిలువబెట్టిరి, ప్రతిష్ఠ చేసిరి ఆనందముతో. ఎలా అండి? ఆనందముతో. 84వ కీర్తన 2వ వచనాన్ని చదవండి ఒకసారి. 84వ కీర్తన చదువుదాం త్వరగా. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవాలయానికి వెళ్తుంటేనట నా హృదయము శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఆనందము పొంగిపోతుందట. ఆనందం. దావీదు గారికి బంగారం దొరికింది అనే ఆనందం కంటే, ఫలానా మన దేశంలో ఫలానా చోట ఫలానా వస్తువులు దొరికాయి, లాభం కలిగింది, పంటలు పండాయి అనే ఆనందం కంటే దేవుని మందిరానికి ఆయన వెడుతూ ఉన్నప్పుడు. ఎందుకంటే ఇది బైబిల్ చదివిన వాళ్ళందరికీ ఇలాంటి మాటలమ్మా బైబిల్లో అర్థం కావు. కొన్ని ప్రాక్టికల్గా చూసాం కాబట్టి మాకు అర్థమవుతుంది. ఇప్పుడు దావీదు గారి టైంలో దేవాలయం ఎక్కడుందండి? దేవాలయం ఎక్కడుంది? ఎవరు షిలోహ్ అన్నారు? ఎవరు? వెరీ గుడ్, షిలోహ్లో ఉంది. మరి ఈ నిర్గమకాండం కూడా అయిపోయి ఈ నెలలో ఇన్నిసార్లు చెప్పుంటారు మీరు, అది కూడా ఏమీ గుర్తుండవు. మరి దావీదు ఎక్కడ ఉంటాడు? కేంద్రంలో ఉంటాడు ఆయన. సో దేవాలయానికి వెళ్ళే ఏమన్నా మాట్లాడండి. ఇప్పుడు మోడీ గారు ఢిల్లీలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన వాళ్ళ దేవాలయానికి వెళ్ళాలి అని మనం అనుకుందాం. వెళ్తే తిరుపతి అన్న వెళ్ళాలి. తిరుపతి అన్న ఢిల్లీ పక్కన ఉంది లేదు కదా, అయోధ్య అదేమన్నా వాళ్ళు పక్కన ఉంది. అది చాలా టైం పడుతుంది కదా. ఇప్పుడున్న నాయకులైతే విమానాల మీద హెలికాప్టర్ల మీద వెళ్తారు. అదొక పని కొట్టుకునే. మరి దావీదు గారు ఒక దేశానికి రాజు కదా, ఆయన గుడికి వెళ్ళాలంటే నీలాగా నాలుగా బైబిల్ సంకలు పెట్టుకుని వెళ్ళిపోయాడు, బ్యాగ్ తగిలించుకుని వెళ్ళిపోలేడు. అందుకే రేపు గుడికి వెళ్తాను, నేను రేపు గుడికి వెళ్తాను. ఈ శరీరం అట ఆనందం. ఇప్పుడు తగ్గిపోయి ఉండొచ్చు, కానీ ఈ ఒక 40 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం ఈ ఆడమనుషులు ఉన్నారే వీరు. సో పుట్టింటికి కానీ వెళ్ళాలనుకో, ఇప్పుడులాగా బళ్ళును ఇలాగ ఎక్కేసి అలాగ వెళ్ళిపోతే గంటలో వెళ్ళిపోవడం. ఏం పప్పులు ఉడకో. అక్కడ పొద్దున్న బయలుదేరి బస్సు పెట్టుకొని ఆ ఊరిలో దిగితే మళ్ళీ ఇంకో బస్సు పెట్టుకొని ఈ ఊరిలో దిగితే కొంత దూరం నడిచి వెళ్తే అప్పుడు వస్తుంది వాళ్ళ ఇల్లు. మారి ఫోన్లాగా ఇంట్లో ఒకరు చూసుకోవడమా, ఫోటోలా ఏమన్నా. ఆ రోజున ఆ యొక్క ఆడ మనిషికి కలిగేటువంటి ఆనందం ఉంటుంది చూడండి, దానికి మించిన ఆనందం నేను అనుకుంటాను. మరి ఆ పూర్వకాలపు
భక్తులు అనుభవించని భాగ్యాలు 40 దినాలు దేవుడు నిన్ను మందిరానికి రానిచ్చాడమ్మా. దాన్ని ఆది ప్రవక్తలు అనుభవించని, ఆది ప్రవక్తలు అనుభవించని అద్భుతము మహా అద్భుతము అద్భుతము మా అద్భుతము. ఆది ప్రవక్తలు ఈ 40 దినాలు నీవు దేవాలయానికి వచ్చినట్టుగా ఈ ప్రవక్తలకే లేదంట ఈ భాగ్యం. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళ ఊర్లో లేదు దేవాలయం, వాళ్ళ స్థలంలో లేదు దేవాలయం, వారికి దగ్గరలో లేదు దేవాలయం. ఎక్కడో దేవాలయం ఉంది, ఎక్కడో వీరుంటున్నారు. దేవుని బిడ్డ, ప్రవక్తలకు రాజులకు కూడా లేనటువంటి ఈ భాగ్యము దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనకిచ్చాడు. దేవుని బిడ్డ, మన దేశంలో విచిత్రమైన వార్తలు చదివినప్పుడు నాకు బాధ కలుగుతుంది, కొంచెం వేళకోళం కూడా కలుగుతుంది. ఇప్పుడు కొంతమంది వేరే మతం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఒక హైకోర్టు జడ్జి ఉన్నాడు అనుకుందాం మన ఉదాహరణకి. మళ్ళీ జడ్జి గారు నన్ను తప్పు పట్టకూడదు, ఉదాహరణకి అన్నాను నేను. హైకోర్టు జడ్జి గారు ఉన్నారనుకోండి, ఆయన దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తే పెద్ద ఫోటోలు ఆ పేపర్లో హైకోర్టు జడ్జి గారు అన్నవరం దర్శించుకున్నారు. ఎందుకు దర్శించుకున్నారు? ఈయన వెళ్తే దేవుడికి లాభమా లేకపోతే ఈయనకి లాభమా? మీరు ఎప్పుడు చూడలేదు, మీరు న్యూస్ చదవరు కదా. సుప్రీంకోర్టుకి ప్రతి 6 నెలలకి ఒక జడ్జి మారుతూ ఉంటాడు. టాప్ మన రమణ గారని తెలుగు అయినే ఆ మధ్యన ఉండేవాడు. ఆయన 6 నెలలు ఉన్నాడో లేదో 6 సార్లు ఇల్లు ఉంటాడమ్మా తిరుపతి. ఇంకా ఈ ఫోటో వాళ్ళేటి, ఎవడైతే ఆ ఫోటోలు తీయడం పేపర్లు వేయడం, ఇదిగో రమణ గారు వచ్చేసారు, ఆయన వచ్చేసారు, ఈయన వచ్చేసారు, రజనీకాంత్ గారు వచ్చేసారు, ఆ యాక్టర్ వచ్చేసింది, ఇది దీని కూతురు వచ్చింది, ఆడోళ్ళుడు వచ్చాడు. అరే బాబు, నేను అనుకుంటాను అప్పుడప్పుడు గుడికి వెళ్ళి వాళ్ళని ఇలాగే వేస్తారేమో. రోజు గుడికి వెళ్తావే మనం. ఎవడు గొప్ప? వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఎవడు గొప్ప? నువ్వే గొప్ప. ఉందా ఏ మతంలోనైనా ఇలా దినదినము దేవాలయానికి వెళ్ళి దేవుని ప్రార్థించుకొని, దేవుడిని ఆరాధించుకొని, దేవుని యొక్క వాక్యము నేర్చుకొని, దేవునితో మన సమయాన్ని గడిపి, దేవుని బిడ్డ 40 దినాలు కష్టమో నష్టమో, వీలు కుదిరిందో వీలు కుదరలేదో, పాల్గొన్న మీరు ధన్యులు. మరి 40 దినాలు నేను కూడా ఏ పని పెట్టుకోను. ఈ 40 దినాలు ఎక్కడికి వెళ్ళను నేను. అంటే వెళ్తే పగలిల్లు వచ్చేస్తాను. ఈ 40 దినాలు ఎక్కువగా మీతో, ఒకవేళ మీ దగ్గర రాకపోతే గోల్డెన్ జూబిలీ మందిరంలో ఈ 40 దినాలు చేయడం ద్వారా దేవుడు ఆఖరు దినము, అంటే పండగ అయిపోయాక ఖచ్చితంగా దేవుడు నన్ను ఆదివారం, ఏదైతే ఆదివారం వస్తుందో ఆదివారం దేవుడు నన్ను ఒక మాట అడుగుతాడు. ఏం కావాలి? 40 రోజులు చేసావు కదా, ఏం కావాలి? ఒకప్పుడు పాత మందిరం ఉంటే 40 రోజులు అక్కడే పడుకున్నాను నేను. ఇంటికి వెళ్ళా, ప్రార్థన అయిపోయాక మీరందరూ వెళ్ళిపోతే అప్పుడు 10 దాకా ప్రార్థన. ఎలా అయినా 40 రోజులు ఆలయంలోనే ఉండాలి. నేను ఆదివారం సీతానగర్ వెళ్ళాను అనుకో, అక్కడి డైరెక్ట్గా ప్రార్థన చూసుకొని మందిరం దగ్గరకు వచ్చి మళ్ళీ ఇక్కడే పండుకునేవాడిని. ఆ టైంలో నాకు ఫుడ్ కూడా ఉండేది కాదు. ఓ రోజు అరే పొద్దున్న సరిగా ఏం తినలేదురంటే, అప్పుడు ఈ బండి పొలవులు అవి లేవు, ఎవడో మొత్తం మీద ఏదో పట్టుకొచ్చాడు ఎండిపోయిన బండి పొలవ లాంటిది, అది తిని పట్టుకున్నా. దేవుడు అడిగాడు ఏం కావాలి అంటే, ఏం కావాలంటే డబ్బు ఐశ్వర్యం అవి కాదు, ఘనతలు అవి కాదు, ఏ వరం కావాలి, ఏ వరం కావాలి. నేను ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా ఒకటే వరం అడుగుతాను దేవుడు. అది ఆయన తెలుసు, నాకు తెలుసు. నేను అందరూ అనుకునే వరాలు ఏం అడగను. దేవుని వాక్యం చెప్పే వరం ఒకటే అడుగుతాను. ఇంకా మరొక్క మెట్టు ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే వరం, అది అడుగుతాను దేవుని. తప్పనిసరిగా
వరాలిచ్చే దేవుడు ఈ 40 దినాలు పాటించిన వారిని మిమ్మల్ని అడగడా? దేవుడు మీకు ఇవ్వడా? ఇస్తాడు. ప్రియులారా, దేవుని వరములతో నింపబడి మీరు మహిమ మందిరాన్ని గురించి విన్నారు. ఆ మహిమను పొందుకోవడానికి, ఆ మహిమ మేఘము ఎక్కడానికి బలముగా సిద్ధపడండి. ప్రభు బలముగా మిమ్మను బలమైన మేఘమెక్కించి పరలోకమునకు చేర్చి మహిమ పొందునుగాక. ఆమేన్. పరలోక వరములీచునో ప్రతివాని దరి చేర్చును. పరలోక వరములీచునో ప్రతివాని దరి చేర్చునో. ప్రియులారా,